Good evening all. This is Vinodini from Hyderabad. So all Evatorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనం హెల్త్ ప్లాన్ వినడానికి వచ్చిన మీ అందరికి స్వాగతం. సో మనందరికీ తెలుసు హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజు ఎంత హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. సొసైటీలో హెల్త్ అనేది ఒక ఛాలెంజ్ గా మారింది, మనం అందరికీ తెలుసు. లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానివ్వండి, వెరికోస్ వెయిన్స్, సో ఎన్నో రకాల డిసీజెస్ తోటి మనం బాధపడుతున్నాము. మరి అలాంటి డిసీజెస్ ని ఒక మెడిసిన్ ఫ్రీ, అంటే ఎలాంటి మెడిసిన్ లేకుండా మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఉండబోతుంది. సో మీరు ఇంకా మీ టీమ్స్ లో ఇంకెవరైనా రావాలి, అదర్వైజ్ బయట ఇంకెవరైనా మీరు ఇన్వైట్ చేశారు అంటే ఇన్వైట్ చేయండి. ఓకే, సో మన ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బట్ ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి ఒక గ్రేట్ లీడర్ మన మధ్యలో ఉన్నారు. సో వారు ఫ్రమ్ వైజాగ్, భాస్కర్ గారు ఒక జాబ్ చేస్తూ ఈ రోజు ఈ బిజినెస్ ని ఒక ప్యాషనెట్ గా బిల్డప్ చేస్తున్నారు పార్ట్ టైమ్ లో. సో ఒక అమేజింగ్ టీమ్ ని కూడా వారు ఫామ్ చేయడం జరిగింది. హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ హిస్ టీమ్. అలాగే చాలా మోటివేషన్ గా ఈ బిజినెస్ ని ప్యాషనెట్ గా చేస్తూ ముందుకెళ్తున్న భాస్కర్ గారి ద్వారా ఈ రోజు మనం హెల్త్ ప్లాన్ ప్రెజెంటేషన్ ని విందాం. సో మీ అందరి సహకారంతో, అంటే మధ్యలో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, మీ మైక్ బటన్ ని మ్యూట్ మోడ్ లో ఉంచుకోమని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. సో మీ అందరి సహకారంతో మనం నేటి స్పీకర్ ని ఆహ్వానిద్దాం. సో ఐ ఇన్వైట్ మిస్టర్ భాస్కర్ గారు టు టేక్ ద ప్లాన్ ప్రెజెంటేషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ అందరికీ. ఈరోజు అంటే హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ సెషన్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. మేడం షేరింగ్ ఆప్షన్ ఇచ్చారు మేడం. ఇచ్చాను. మీరు మీ టీం పిలుచుకున్నారా? అందరూ ఇన్వైట్ చేశారండి? ఇంకెవరైనా పిలవాల్సిన ఉన్నారా మేడం? 3 minutes వెయిట్ చేద్దాం మేడం. స్టార్ట్ చేయండి. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పేరు భాస్కర్ని. నాకు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ అనమాట. నేను వైజాగ్ ఉంటాను. నేను ఒక జాబ్ చేస్తూ దీన్ని పార్ట్ టైమ్గా ఈ బటన్ పార్ట్ టైమ్గా బిల్డ్ చేస్తూ ఉన్నాను. ఓకే, అయితే ఇక్కడ వెల్కమ్ టు ఈ బైటోరం అండి. ప్రొడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్కి మీరు వచ్చినందుకు మీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు తెలుసుకోబోయేది కంపెనీ గురించి చూసుకుంటే, మాట్లాడుకున్న కంపెనీ ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్లో చరిత్రలో మొట్టమొదటిసారి అండి ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది అనమాట. ఓకే, అటువంటి గ్రేట్ కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. రీసెంట్గా ఫిబ్రవరిలో వచ్చింది గిన్నిస్ రికార్డ్ అనేది రావడం జరిగింది మన కంపెనీకి. ఓకే, ఈజ్ ద సిఎండి ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే మన కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే అండి, కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసరికి దాదర్లో ఉంది. దాదర్ అంటే ఎలా ఉంటుందంటే మంచి రిచెస్ట్ ఏరియా అనమాట. అటువంటి ఏరియాలో 50 floors ఉన్న బిల్డింగ్లో 46th floor అనేది మన కార్పొరేట్ ఆఫీస్ ఉండడం జరిగింది. ఓకేనండి. అలాగే ముంబైలో ఇది ఆఫీస్ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ అనేది ముంబై మిర్రర్ రోడ్లో ఉంది. ఓకే, అలాగే ఢిల్లీలో ఆఫీస్ కూడా ఉందండి. ఇలాగా ఇండియా వైడ్గా మనకి 3 ఆఫీసెస్ నుంచి ఆపరేషన్స్ అనేది జరుపుతా ఉన్నారు. ఓకే, కంపెనీ నుంచి. అయితే మన కంపెనీ విజన్ వచ్చేసరికి చూస్తే మనకి వీళ్ళ విజన్ ఏంటి అంటే అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. అంటే వితౌట్ మెడిసిన్ అందరు ఆరోగ్యం ఉండడం ఎలా అనేది వీళ్ళు ఆరోగ్యం ఉంచాలనేది వీళ్ళ విజన్ అండ్ మిషన్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు, కానీ అందరూ ఆరోగ్యం ఉండగలుగుతున్నారా? అంటే ఆరోగ్యం ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం మంచి పౌష్టికమైన ఆహారం తినాలి, అవునా? అంటే మన రోజుకి కావాల్సిన మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మన అమినో యాసిడ్స్, ఇలాంటివన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ ఒక రోజులో కావాల్సిన తినాలి. అలాగే మనకు కావాల్సిన వాటర్ తాగాలి, అవునండి. అలాగే మనం మినిమం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఓకే, అంటే ఫుడ్ పరంగా చూసుకుంటే కొంతమందికి టైం ఉండకపోవచ్చు, అలాగే కొంతమంది దగ్గర ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ ఉండకపోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఈరోజు చూస్తే అందరికీ తెలుసు, ఆరోగ్యంగా ఉంటే ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారంటే. కానీ ఎంతమంది చేయగలుగుతున్నారు?
అవునండి. అదే విధంగా మనం చూసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు రెండు చేయలేకపోతున్నాం. అంటే ఫుడ్ తినలేకపోతున్నాము, అలాగే ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోతున్నాం. కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒక నలుగురు ఐదుగురు ఉన్నారంటే వాళ్ళలో ఎవరో ఒకరు ఏదో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అవునండి. అది హై బీపీ కావచ్చు, తర్వాత కిడ్నీ సమస్య చూసుకుంటే ఇక్కడ హెల్దీ కిడ్నీ ఉంది, తర్వాత కిడ్నీ డిసీజ్ ఉంది. అంటే హెల్దీ కిడ్నీ ఎలా ఉంటుంది, కిడ్నీ పాడైతే ఏ విధంగా ఉంటుంది అనమాట. ఓకే. అలాగే మైగ్రేన్ ప్రాబ్లమ్స్, తర్వాత షుగర్, నెక్స్ట్ అండి ఎసిడిటీ, అంటే తిన్నది సరిగ్గా అరగకపోవడం. ఓకే. అలాగే బాడీ పెయిన్స్ అన్నమాట, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, లేకపోతే స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్. ఓకే. ఈ విధంగా. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ రోజుతో ఏజ్తో సంబంధం లేదు. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అటువంటి అంత విధంగా అంతమంది బాధపడతా ఉన్నారు. ఓకేనండి. అయితే ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఇన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ఇవి కామన్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటాం, తెలియని వాటి గురించి చాలా ఉన్నాయి. ఓకే. ప్రతి జబ్బుకి మనం ఏం చేస్తున్నాము, మెడిసిన్ వాడుతా ఉన్నాం. ఓకే. అలాగే మందులు వాడుతున్నాము, కానీ జబ్బులు తగ్గుతున్నాయా అని చెప్తే అది టెంపరీ మాత్రమే తగ్గుతున్నాయి. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకసారి ఒక్కొక్క మనిషి 10 టాబ్లెట్లు 15 టాబ్లెట్లు మింగే పరిస్థితి ఒక రోజులో ఉంది. ఎటువంటి వాటి కోసం కామన్గా చూసుకుంటే షుగరు, బీపీ, థైరాయిడ్ సమస్యలు అనేవి ఉంటే లైఫ్ లాంగ్ మనిషి వాడాల్సిందే. అంటే ఒక 500 ఎంజీ మెడిసిన్ వాడుతున్న డాక్టర్ రాశాడంటే అది కొన్నేళ్ల తర్వాత అది మన బాడీకి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ డోస్ పెంచాల్సిన అవసరము ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్లు అనేవి వస్తాయి. కిడ్నీ మీద కానీ లేకపోతే లివర్ మీద కానీ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంది. అవునండి. అయితే దీనికి ఏంటి, మనకి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మన రూట్ కాజ్ ఫర్ ఎనీ డిసీజ్, ఏదైనా వ్యాధి ప్రధాన మూల కారణం ఏంటి, తయారవడానికి. ఇక్కడ మనకి మోడర్న్ మెడికల్ సైన్స్ అనేది చెప్తా ఉందండి, ప్రొవైడ్ చేసిన 90% డిసీజ్ హ్యూమన్ బాడీలో అరైజ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే లేక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. అంటే సక్రమంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకపోవడం వలన, అలాగే ఆక్సిజన్ స్థాయి సరిగా అందకపోవడం వలన, సరిగా సక్రమంగా దొరకపోవడం వలన 78 అవయవాలకి అనేది సఫిషియెంట్ ఆక్సిజన్ దొరకపోవడం వల్ల ప్రతి వీక్ అవుతున్నాయి. ఓకే. ప్రైమ్ రీజన్ అనమాట ఇది. మొట్టమొదటి రీజన్ ఇదే అవుతుంది. ఎందుకు అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిస్తుంది, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అవడం వల్ల. ఓకే. అంటే 90 రకాల డిసీజ్ ఇక్కడ ఏం చూసుకున్నా మీరు, విజన్ లాస్ కావచ్చు, లేకపోతే నిద్ర పట్టకపోవడం కావచ్చు, బుర్ర కావచ్చు, అవునండి, జాయింట్ పెయిన్స్, లేకపోతే మజిల్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాగ మాట్లాడుకుంటే దాదాపు 200 రకాల డిసీజెస్ అనేవి ప్రజెంట్ నవే డేస్ లో ఉన్నాయండి. అంటే ఇవి దేనికైనా కూడా మెయిన్ రీజన్ ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగకపోవడం. అవునండి. అయితే అయితే రక్త ప్రసరణ ఎందుకు జరగడం లేదు, ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనిషి చిన్నప్పటి నుంచి పంచభూతాలతో పెరుగుతాడు, తన బాడీ అనేది పంచభూతాలతో పెరుగుతాయి. అయితే ఈ పంచభూతాలకి మనిషి దూరం అయిపోయినాడు. అవునండి. భూమి, నీరు, గాలి, ఆకాశం, వీటిని మనిషి సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఓకేనా. అయితే వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మాట్లాడేది ఎన్నింటి గురించి మాట్లాడతామండి. ఫస్ట్ ఎర్త్ గురించి మాట్లాడదాం, తర్వాత వాటర్ గురించి మాట్లాడదాం. ఓకేనండి. అది ఎర్త్ ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఎందుకు మనిషికి అంటే, ఇక్కడ ఈ యూనివర్స్ లో మీరు ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉంది. ఎందుకంటే ఎర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్ 2 ధ్రువాలు ఉండడం వలన మనకి గ్రావిటేషనల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్స్, 2 ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతా ఉన్నాయి. ఓకే. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం, ఇది ఈరోజు కొత్తగా చదివింది కాదు, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే వచ్చాం మనం. ఓకే. జస్ట్ మనం నాలెడ్జ్ మర్చిపోయినాం, మెమరీ పవర్ తక్కువ కాబట్టి మనం దీన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఓకే. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఎందుకు వస్తుంది అంటే, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫ్రిక్షన్ ఏర్పడడం వలన గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి వస్తూ ఉన్నాయి. ఓకే. గ్రావిటేషన్ ఫోర్స్ అంటే మనం అంతా స్టెబుల్ గా ఉండి మన పనులు మనం చేయగలుగుతున్నాం అంటే గురుత్వాకర్షణ శక్తి ఉందని అందరికీ అర్థమవుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది అంటే మనము బతకగలుగుతున్నాము, అంటే మన హార్ట్ పుష్ అండ్ పుల్ టెక్నిక్ చేయగలుగుతుంది అంటే ఎంత కొంత మ్యాగ్నెటిక్ పవర్ మనకు దొరకడం వలనే. ఓకే. అయితే ఈ రెండు, గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావచ్చు, వీటిని ఎవరు వాడుకునేవారు సక్రమంగా చూసుకుంటే, ఇలాగా 50 నుంచి 100 సంవత్సరాలు మనం క్రితం లైఫ్ స్టైల్కి వెళ్తే మనిషి ఎటువంటి లైఫ్ స్టైల్ జీవించేవాడు అంటే నేచురల్ గా ఉండేవాడు. మన లైఫ్ స్టైల్ పూరి గుడిసెల్లో కానీ, పెంకుటిల్లో కానీ,
అవునండి. ఇలాగా అంటే ఒకటి చెప్పులు అనే ఆప్షన్ లేదు, శాండిల్స్ అనే ఆప్షన్ లేదు అప్పుడు. ఇప్పుడు మనిషి 24 అవర్స్ భూమికి అందుబాటులో ఉండేవాడు. అందువలనే ఎటువంటి ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా మన బాడీలో ఎలక్ట్రాన్స్ రీఛార్జ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోయేవి. అవునా, అందుకనేసే అప్పుడు ఒక డాక్టరే జనరల్ ఫిజిషియన్ ఉండేవాడు, అన్ని రకాల జబ్బులకి ఒకటే డాక్టర్ చూసేవాడు. ఈ రోజుల్లో మట్టికి దూరం అవడం వలన మనిషి హాస్పిటల్ చుట్టూ క్యూ కడతా ఉన్నాడు. అవునా సార్, అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కరు. ఓకే, అయితే ఇటు ప్రజెంట్ ఎటువంటి లైఫ్ స్టైల్కి వచ్చాము మనం అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నాము. అవునా, మన చుట్టుపక్కల లక్షల టన్నుల ఐరన్ అనేది చేరింది. ఏమండి, బయటికి వెళ్తే ఎవరైనా నడుస్తున్నారు ఈ రోజుల్లో? బయట రోడ్డు మీదకి వెళ్తే కారు లేకపోతే బైక్ ఆటోను ఏదో ఒకటి యూజ్ చేస్తా ఉన్నాము, అంటే నడక కూడా తగ్గిపోయింది. అంటే దీనివల్ల మన చుట్టూ ఐరన్ చేరింది. ఎక్కడికి వెళ్ళిన రోడ్లలో కానీ ఎక్కడికి చూసినా ఐరన్ ఉంది, సీసీ రోడ్లలో ఐరన్ ఉంది. అయితే ఇప్పుడు పాత రోజుల్లో ఒక గ్రామం ఇక్కడ ఐరన్ కూడా లేదు. ఇప్పటికి వచ్చేసరికి ప్రజెంట్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి లక్షల టన్నుల ఐరన్ చేరింది. ఓకే, అయితే ఇటువంటి సిచ్యువేషన్, ఇంత ఐరన్ చేరడం వల్ల మనకి ఐరన్ వల్ల సమస్య ఏంటి? అవునా, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదండి ఎంతైనా. అయితే ఇక్కడ ఐరన్ వల్ల సమస్య మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ లో 4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. ఓకే, ఐరన్ తక్కువ ఉండడం వల్ల ఐరన్ ఉంటుంది కాబట్టి, అలాగే మన చుట్టుపక్కల కూడా మనం ఉన్న ఇల్లుల్లో కావచ్చు, స్లాబుల్లో కావచ్చు, లేకపోతే నడుస్తున్న రోడ్లలో కావచ్చు, ఎక్కడైనా కూడా లక్షల టన్నుల ఐరన్ ఉంది. దీని వలన మనకు కావాల్సిన అయస్కాంత శక్తి అనేది, నేచురల్ గా వస్తున్న అయస్కాంత శక్తి ఎక్కువ ఐరన్ ఎక్కడ ఉందో అక్కడగా లాక్కుంటుంది. అవునా, దీని వలన మన బాడీకి ఎంతైతే అయస్కాంత శక్తి కావాలో, సక్రమం కావాలో అది తక్కువ అందుతుంది. అవునండి, దీనివల్ల మన హార్ట్ పంపింగ్ అనేది ఎంతవరకు చేస్తుంది? 50, 60, 40% హార్ట్ పంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్లనే అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ మనము ఇప్పుడు మరి ఏం చేయాలి? ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే, ఇప్పుడు మనం టౌన్ లో ఉన్నాము, లేకపోతే మెట్రో సిటీస్ లో ఉన్నాము. ఇప్పుడు మనము మెడిసిన్ ఫ్రీ లైఫ్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం మళ్ళీ మట్టి ఇంట్లో ఉండాలి, లేదా మట్టి మీద పడుకోవాలి. ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? అవునా, లేదని చెప్పుకోవచ్చు. అవునా, ఎవరిని అడిగినా కూడా ఈ రోజుల్లో మట్టి అంటే మాకు తెలియదండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అలాగే చెప్పులు లేక నడవాలి, ఎంతమంది సాధ్యం అవుతుంది ఇది? ఇప్పుడు ఈ రోజుల్లో సాధ్యం అవుతుందా? అవునండి, అంటే మట్టి ఇంట్లో ఉండలేము, చెప్పులు లేకుండా నడవలేము. కాబట్టి ఇక్కడ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ సొల్యూషన్ ఏంటి? ఇక్కడ డాక్టర్ సాగర్ జోషి, సిఎండి ఆఫ్ ద ఏ బయోటోరియం, ఆయన ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, అవునా, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉన్నారు. ఈయన 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, ఓకే, పిహెచ్డి నుంచి ఆస్ట్రేలియా నుంచి పిహెచ్డి సంపాదించి 18 ఏళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది ఈ మ్యాగ్నెట్ థెరపీ మీద. ఓకే, దీన్ని 600 అడుగుల లోతుల్లో ఉన్న శిలల ద్వారా నియోడిమన్ మ్యాగ్నెట్స్ ని ఈయన తయారు చేయడం జరిగింది. ఓకే, అటువంటి మ్యాగ్నెట్స్ యూజ్ చేయడం ద్వారా మనకి అనేక రకాల రోగాలను తగ్గించుకునే అవకాశము ఈయన కల్పించారు. ఓకే, ఇండియాలో ఫస్ట్ టైం ఇటువంటి రీసెర్చ్ అనేది జరిగింది. చూడండి, అంటే ఒక మనిషి మంచి నిద్రపోవడం ద్వారా, లేకపోతే మంచిగా నీళ్లు త్రాగడం ద్వారా, లేదంటే మంచిగా వెళ్తూ పోవడం ద్వారా ఆరోగ్య సమస్య తగ్గించుకోవచ్చు అంటే ఎంత వండర్ఫుల్ అండి. అవునా? అయితే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ గురించి చూసుకుంటే మనము బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ ప్యాడ్. ఈ ప్రోడక్ట్ మీద పడుకోవడం అంటే మట్టి మీద పడుకున్నట్టే ఇందులో. అవునండి, అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ 3x6 కావచ్చు, లేదా 5x6 సైజుల్లో ఇది మనకి అవైలబుల్ ఉంటుందండి. దీంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మ్యాగ్నెట్స్ ఇక్కడ 110 మ్యాగ్నెట్స్ అనేది దీంట్లో అమర్చడం జరుగుతుంది. ఇలాగా మనిషి దీని మీద నిద్రపోయినప్పుడు, ఓకే, మనిషి దీని మీద నిద్రపోయినప్పుడు కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. 100% మన బాడీలో ఎంతైతే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలో అంత బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల అన్ని రకాల సమస్యలకి ఇది పరిష్కారం అవుతుంది. ఓకే, అంటే నిద్ర పట్టిన వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది. తర్వాత బాడీ పెయిన్స్ కావచ్చు, స్పాండిలిటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కావచ్చు, అవునా, థైరాయిడ్ కావచ్చు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడానికి మనిషి నిద్రపోవడం ద్వారానే అన్ని రకాల రోగాల్ని తగ్గించుకునే అవకాశము ఉంది ఇక్కడ. ఓకేనండి, అలాగే దీన్ని వాడుకున్న వాళ్ళు చూసుకుంటే లాట్ ఆఫ్ టెస్ట్ మనీస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, అలాగే సెకండ్ ప్రోడక్ట్ చూసుకుంటే బయోమాగ్నెటిక్ వాటర్ అనేది చెప్పాడండి.
ఈ ప్రోడక్ట్ ఎందుకు అంటే దీని గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే వాటర్ అనేది మన పాత రోజులు ఎలా తాగేవాళ్ళం అండి? మన బావి డైరెక్ట్ బావిల నుంచి నీళ్ళు తాగేవారు, లేదంటే బోరింగ్ వాటర్ తాగేసేవారు, మన నది లేకపోతే ప్రవహిస్తున్న నదులు నీళ్ళు తాగేవారు. ఈ వాటర్ మనిషి బాడీకి, హ్యూమన్ బాడీకి కానీ జంతువులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో pH బాగుంటుంది, మినరల్స్ బాగుంటాయి. అవునండి. ముఖ్యంగా ఇది భూమి మీద నిత్యం ప్రవహిస్తుండడం వలన దీనికి మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. ఓకే. దీని వలన ఇది తాగేటప్పుడు మనము మన బాడీలో ప్రతి ఒక్క జీవక్రియ అనేది కరెక్ట్ గా జరిగేది. అవునండి. మనకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా వచ్చేవి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మనం ఏం తాగుతున్నాము, మొత్తం ట్రీటెడ్ వాటర్ తాగుతున్నాం అనమాట. అవునండి. కెమికల్ వాటర్ తాగుతున్నాం మనం. మినరల్స్ అని చెప్తున్నాము, మినరల్స్ ఉంటాయి ఇందులో, అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఇటువంటి హాట్ వాటర్ ఏమవుతుందంటే ఇది హాట్ గా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ వచ్చరికి 14 నుంచి 16 మాలిక్యూల్ ఉంటుంది. ఇటువంటి వాటర్ మనం తాగేటప్పుడు మన సెల్స్ అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా టైం పడుతుంది. అవునండి. అంటే దానికోసం ఏం చేయాలి మనము? దీంట్లో లాస్ట్ చెప్పాలంటే మనం ఈ తాగే వాటర్ ఏమవుతుందంటే దాహానికి తప్ప దేహానికి పనికిరాని పరిస్థితిలో ఇది ఉంది. మనం అటువంటి వాటర్ తాగుతున్నాం మనం. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే బయోమ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ బెల్ట్ ఇస్తారండి. అవునా? ఈ బెల్ట్ అనేది మనం ఏం చేస్తుంది, వాటర్ బాటిల్ పెట్టడం వల్ల, మనం తాగే వాటర్ బాటిల్ పెట్టుకోవడం వలన ఆ వాటర్ అనేది మాలిక్యూల్ ని బ్రేక్ చేస్తుంది. ఓకే. స్ప్లిట్ చేసి రెడ్యూస్ చేస్తుంది అనమాట. దీని వలన మాలిక్యూల్ స్ట్రక్చర్ తగ్గి మనం తాగుతున్న వాటర్ ప్రతి సెల్స్ కి ఆక్సిజన్ అందివ్వడానికి, డైరెక్ట్ గా ఆక్సిజన్ అందివ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది మనం తాగే వాటర్ ద్వారా. అలాగే మన బాడీలో కావాల్సిన కొల్లాజన్, ఎలాస్టిన్ ఉత్పత్తి కూడా ఇది ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అవునండి. మన స్టామినా కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాగా ఇది కరెక్ట్ వాటర్ మనం తాగడం వల్ల మన బాడీలో అన్ని రకాల పార్ట్స్, సెల్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. చూడండి, ఇలాగ నైట్ అంతా మనము ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ పెట్టుకోవడం ద్వారా మనం తాగే వాటర్ బాటిల్ కావచ్చు, అది ఒక 12 అవర్స్ పెట్టి అది ఆల్కలిన్ వాటర్ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు ఆల్కలిన్ వాటర్ ఎందుకంటే అంటే మన బాడీకి 7 అబోవ్ pH మన బాడీకి వాటర్ కావాలి. అవునా? అటువంటి వాటర్ మనం తాగితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రాకుండా, దరిచేరకుండా చేస్తుంది. ఓకేనండి. అయితే బయో థర్డ్ వన్ ప్రోడక్ట్ చూసుకుంటే బయోమ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ అనమాట. ఓకేనండి. ఈ ప్రోడక్ట్ గురించి చూస్తే ఈ రోజుల్లో ఏమైందండి, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. సెల్ ఫోన్ రేడియేషన్ అనేది సైలెంట్ కిల్లర్ గా వర్క్ చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనిషి లేకపోయినా దూరంగా ఉంటున్నాం, కానీ ఫోన్ లేకపోతే దూరం ఉండలేకపోతున్నాం. అంటే మన బాడీలో ఒక అవయవంగా దాన్ని ట్రీట్ చేస్తా ఉన్నాము. మనం 78 అవయవాలు ఉన్నాయంటే 79 అవయవంగా దాన్ని మనం ట్రీట్ చేస్తా ఉన్నాం. అవునండి. అంటే ఈ రేడియేషన్ వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి, కానీ ఏది ఇమీడియట్ గా తెలియదు. అవునండి. చాలా చాలా అవేర్నెస్ కూడా వచ్చింది మూవీస్ లో కానీ, లేకపోతే బయట పరంగా చూసుకుంటే చాలా అవేర్నెస్ ఉంది రేడియేషన్ పరంగా. కానీ మన సెల్ ఫోన్ లేకపోతే అవుతుందా? ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కావడం కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు. అవునా? లేదంటే రేడియేషన్ వల్ల ఒక్కటే కాదు, టీవీ వల్ల కావచ్చు, వైఫై వల్ల అనేక విధాలుగా రేడియేషన్ వస్తుంది. అయితే చిన్నపిల్లలు బాల్యదశను కోల్పోతా ఉన్నారు. తర్వాత పక్కన ఫోన్ పెట్టి పడుకోవడం జరుగుతుంది. లేదంటే ఎక్కువగా చూడండి, ఈ రోజుల్లో సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయంటే టవర్ చుట్టూ ఉన్న వాళ్ళలో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా జనరేట్ అవుతా ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, పెరాలసిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవునా, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు. ఇలాగా అంటే సెల్ ఫోన్ రేడియేషన్ వచ్చి ప్రాబ్లం అనర్థాలు అనేవి ఇన్ని అని కాదు, చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్నింటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. అంటే ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం ప్రాబ్లం అయిపోతుంది, లేకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, మన ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అండ్ అలాగే తర్వాత బాడీ మీద ఎఫెక్ట్ అనమాట. స్కిన్ రఫ్నెస్ పెరగడం వల్ల కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం అవ్వచ్చు, లేదంటే హార్మోన్ ఎఫెక్ట్ కలుగుతుంది. అలాగే ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా పోతుంది. ఈ రోజు 25 ఇయర్స్, 35 ఇయర్స్, ఇంత ముందు 40 అబౌవ్ ఇయర్స్ లో లేకపోతే 50 వరకు ఆప్షన్ ఇచ్చి ఉండేది అనమాట. కానీ ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా హెల్తీగా ఉన్న పర్సన్ కూడా ఆటోమేటిక్ గా పడిపోవడం జరుగుతూ ఉంది. మనం దానికి ఏమంటే హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. అలాగే చిల్డ్రన్ ఎఫెక్ట్ కావచ్చు. ఈ రోజుల్లో మెమరీ పవర్ తగ్గిపోతా ఉంది చిన్నపిల్లలలో. లేకపోతే గ్రోత్ పెరగడం లేదు, బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రేడియేషన్ అనేది ఏం చేస్తుందంటే సైలెంట్ కిల్లర్ గా మన బాడీలో వర్క్ చేసి అది లాంగ్ టర్మ్ లో దాని యొక్క ప్రభావాన్ని మనకు చూపిస్తుంది. ఓకే. దానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ గా ఉండే మనుషులు బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, నార్మల్ గా అయితే థిక్ గా ఉంది, గాఢంగా ఉంది. ఓకే. ఇదే మ్యాగ్నెట్ ఫీల్డ్ ఏమి లేదు. ఇక్కడ మ్యాగ్నెట్ ఫీల్డ్ మనకు దానికి కరెక్ట్ గా అందింది అనుకోండి, మ్యాగ్నెట్ ఫీల్డ్ కేసు మనకు కరెక్ట్ గా అందితే మన నరాల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంత ఫ్రీగా జరుగుతుంది. అవునండి. అంటే ఈ విధంగా జరగడం వలన ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ దరిచేరకుండా మనిషి హెల్తీగా ఉండొచ్చు.
అవునండి. దీని అంటే తర్వాత ఈ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మనకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే మజిల్ పెయిన్స్ ఉన్నా కావచ్చు, మన కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు, లేదంటే మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి, ఇది రేడియేషన్ నుంచి మనం కాపాడడానికి అన్ని రకాలుగా ఈ బ్రాస్లెట్ ని కానీ బెల్ట్ ని కానీ మనం యూజ్ చేయొచ్చండి. ఓకే. అలాగే ఇంతవరకు ఎవరైనా దీన్ని వాడిన వారు ఉన్నారా లేదంటే మనమే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నామా అని చూస్తే, దీన్ని నాసా సైంటిస్టులు అనే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు. అవునండి. వాళ్ళకు జీరో గ్రావిటీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ కావచ్చు, మ్యాగ్నెట్ ఫోర్స్ ఏమి ఉండవు. కానీ వీళ్ళు వాడేది హై పాలిష్డ్ మ్యాగ్నెట్స్ వాడుతున్నారు, హెల్త్ మ్యాగ్నెట్స్. ఓకే. వీళ్ళు వేసుకునే సూట్ చూస్తే ఒక్కొక్కటి 84 crores ఉంటుందండి. ఓకే. తర్వాత దీన్ని మ్యాగ్నెట్ డిసీజెస్ కి మనకి హెల్ప్ అవుతుందండి. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మనకి ఇంపార్టెంట్ నోట్ అండి ఇది. అన్ని రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది మ్యాగ్నెట్ థెరపీ అనేది, కానీ ఏ జబ్బుకి మందు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, ఈ బటన్ ప్రొడక్ట్ అనేది ఓన్లీ రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. దాని ద్వారా ఆక్సిజన్ సరఫరా అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అంటే మన శరీరంలో రక్త సరఫరా మరియు ఆక్సిజన్ సరఫరా కరెక్ట్ గా అందితే కనుక మన బాడీ తానంతట తానే రిపేర్ చేసుకుంటది. ఏమండి? అయితే అందువలనే అన్ని రకాల జబ్బులు అనేవి నయమవుతున్నాయి. ఓకే. అందుకని దీన్ని మెడిసిన్ గా కాకుండా అన్ని సపోర్టింగ్ థెరపీ ద్వారా సపోర్టింగ్ థెరపీగా మనం దీన్ని ఇస్తామండి. ఓకే. అయితే దీన్ని ఇక్కడ డోంట్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు వాడకూడదు, ఎవరు వాడాలి. తర్వాత ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, లేకపోతే పేస్ మేకర్ యూజర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ మెషర్ పంప్ యూజర్స్, వీళ్ళు ముగ్గురు దీన్ని యూజ్ చేయకూడదు. ఓకే. అలాగే ఇక్కడ చేయకూడదు ఏంటి అంటే మనం లేదంటే మొబైల్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఏవి కూడా ఈ మ్యాటర్స్ మీద కానీ పెట్టకూడదు. ఓకేనండి. అలాగే మన లీగల్ గవర్నమెంట్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే కరోనా యోధ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ దీన్ని సర్టిఫై చేసింది. ఓకే. అలాగే ఫిక్కీ కూడా దీన్ని సర్టిఫై చేసింది. ఓకే. అంటే అన్ని రకాలుగా గవర్నమెంట్ లీగల్ పరంగా కూడా ఈ బయోటోరియం అనేది అన్ని సర్టిఫికేట్స్ పొందింది. ఓకే. అలాగే ఈ బయోమ్యాగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులను ఎవరు ఉపయోగించాలి చూస్తే, వ్యాధులు ఉన్న వాళ్ళు 100% ఉపయోగించాలండి. అవునండి. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మీ దీన్ని వాడడం వల్ల ఆరోగ్యంగా మళ్ళీ ఉండొచ్చు. తర్వాత ఆరోగ్యం ఉన్నవారు కూడా ఉపయోగించాలా అంటే అవునని చెప్పవచ్చు. ఎందుకంటే 200 రకాల డిసీజెస్ ని మనము తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 200% ఉపయోగించాలి. అవునా? ఎందుకంటే మన రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం అనేది మంచి తెలివైన పని అవుతుంది. అవునండి. ఎవరి శరీరం లోపల ఏం జరుగుతుందో మనం ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఈ రోజుల్లో చూసుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీ అనేది హెల్త్ సర్వే చేసింది అనమాట. రోజులు గుట్టుకి వ్యాధులు అనేది అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అవునా? లేకపోతే ఫ్యాటీ లివర్ కావచ్చు, షుగరు, బీపీ, అవునండి, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, ఊబకాయం కావచ్చు, ఇలాగా అనేక రకాల సమస్యలు అనేవి సైలెంట్ గా వస్తామండి. ఏది కూడా ఫోన్ చేసి మనకి రాదు. అవునండి. అయితే చూడండి, ఈ రోజుల్లో మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? అవునండి. చూడండి, ఇక్కడ మీరు ఫోన్ ఉంటుంది, లేకపోతే ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, అవునండి, టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇన్ని రకాల వీటికి దాదాపు 1,00,000 రూపాయల నుంచి 5 లక్షలు, 10 లక్షలు వాళ్ళ క్యాపబిలిటీ బట్టి పెడతా ఉన్నారు. కానీ ఇది ఏదైనా కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందా? మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందా? అవునండి. చేయలేదనే ఆరోగ్యం ఇవ్వవు. ఇది కూడా ఆరోగ్యం ఇవ్వలేవండి. ఓకే. అలాగే ఈ మార్కెట్ లో ఏ రకమైన స్పేస్ పార్ట్స్ దొరుకుతున్నాయి? పక్కన మీరు స్లైడ్ చూస్తే బైక్ పార్ట్స్ దొరుకుతా ఉన్నాయి, కార్ పార్ట్స్ ఉన్నాయి.
కొన్ని రోజులు కొన్ని కిలోమీటర్లు వాడిన తర్వాత దాని బైక్ సర్వీసింగ్ కూడా చేపిస్తా ఉన్నాం. అలాగే పార్ట్స్ మార్కెట్ అవైలబుల్ ఉన్నాయా? అవునా? లేవని చెప్పవచ్చు. అవునా? అంటే ఈ రోజుల్లో కొన్ని డబ్బులు, ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా కూడా మనము బయట దారులు దొరికే పరిస్థితిలో లేరు. అంటే మన హెల్త్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే అయితే మన హెల్త్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి, లేదా మన హెల్త్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ చూద్దామండి. అయితే ఇక్కడ కాస్ట్ పరంగా చూసుకుంటే 8400 ఉంటుంది, లేకపోతే దాంట్లో డబుల్ కిట్ వచ్చేసరికి 14600 ఉంటుంది. ఓకే, అంటే దీంట్లో 8400 దాంట్లో సిక్స్ ఐటమ్స్ ఇస్తారు. 14000 దాంట్లో 12 ఐటమ్స్ ఇస్తారన్నమాట. అంటే ప్రతి పీసు 2 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏది తీసుకున్నా మనకి 20 ఇయర్స్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకే, అంటే 20 ఇయర్స్ చూడండి. ఇక్కడ 8400 అంటే ఒక పర్ ఇయర్కి 420 రూపీస్. అవునా? అలాగే మనకి 1 మంత్కి ఎంత పడుతుంది? 35 రూపీస్ అండి. అలాగే ₹1.20. మన ఈ రోజుల్లో చూడండి, ₹1.20 ఆరోగ్యం ఉండొచ్చు అంటే ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. అవునా? అలాగే 14,600 చూసుకుంటే పర్ ఇయర్కి 730, ₹60 పర్ మంత్కి, తర్వాత రూపీస్ పర్ డే జరుగుతుంది. అంటే ఎంత పడుతుంది మనకి. ఓకే, అలాగే 9,800 చూసుకుంటే మనకి పర్ డేకి వచ్చేసరికి ₹1.40 అండి. అవునండి. అలాగే మనకి మన ఫ్యామిలీకి అందరూ హెల్తీ ఉండాలి, మన ఫ్యామిలీ అందరూ హెల్తీ చూసుకోవాలంటే వాళ్ళందరికీ 2.3 రూపీస్తో మన ఫ్యామిలీ అందరినీ హ్యాపీగా ఉంచు. ఒక పర్సన్ కాదండి, ఫ్యామిలీ మొత్తానికి. ఓకే, అలాగే ఇక్కడ లాస్ట్గా ప్రీమియం క్వాలిటీ చూసుకుంటే 10,700 ఉంటుందండి. అది ఒక ఇయర్ చూసుకుంటే 535 రూపీస్ అవుతుంది. 1 మంత్కి 44 రూపీస్ పడుతుంది. పర్ డేకి ₹1.50. అంటే ఇంత తక్కువ డబ్బులతో మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటే అవకాశం ఎక్కడ ఉంది సార్? మనం ఒక్కసారి ఆలోచించాలండి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఓకే, అయితే ఇక్కడ రాకేష్ జుంజునవాలా అనే ఒక ఫైనాన్షియర్ ఉన్నారండి. ఈయన చెప్తున్న మంచి కొటేషన్ ఏంటి అంటే ఆయన జీవిత అనుభవం చెప్తున్నారు అన్నమాట. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఈయన 51,000 కోట్లు సంపాదించిన వ్యక్తి అనమాట ఈయన. ఓకే, ఈయన పేరు రాకేష్ జుంజునవాలా. ఈయన చనిపోయే ముందు ఒక మాట చెప్పారన్నమాట. అత్యంత చెత్త పెట్టుబడి హెల్త్ చెడిపోయిన తర్వాత చేసే ఖర్చు అని. ఓకే, అంటే హెల్త్ చెడిపోయిన తర్వాత హెల్త్ హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పుడు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మన హెల్త్ని తీసుకురాలేము. అదే హెల్త్ బాగాలేకుండా ముందే మనం తీసుకోగలిగితే, జాగ్రత్త తీసుకోగలిగితే అది తెలివైన పని అని ఈయన చెప్పడం ద్వారా జరుగుతుంది. అంటే 50,000 అధిపతి అయినా కూడా ఆయన పెట్టుబడి పెట్టలేకపోయిన హెల్త్ కోసం అనేది. ఓకేనండి. ఇలాగా ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. మీ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్త ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? అంటే నిర్ణయం ప్రతి ఒక్కరిది, మీది. మీ ఫ్యామిలీ కోసం మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. అవునండి. ఇది విధంగా చూసుకుంటే ఈ హెల్త్ గురించి కంప్లీట్ గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ హౌ మెనీ రిజల్ట్స్ అంటే ఎన్ని రకాల రిజల్ట్స్ ఉన్నాయి, ఎంతమంది ఇందులో పేషెంట్స్ వాడేవాళ్ళు ఉన్నారంటే 5 లక్షల పైన టెస్ట్ అనేవి యూట్యూబ్ లో మనకు ఉన్నాయి. ఓకే, తెలుగులో చూసుకుంటే 20,000 మంది ఈ ప్రోడక్ట్ ద్వారా రిజల్ట్ పొంది కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే కొన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి తగ్గిన ప్రాబ్లమ్స్, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గిన ప్రాబ్లమ్స్ దీన్ని వాడడం ద్వారా, మ్యాగ్నెట్ థెరపీ వాడడం ద్వారా, జస్ట్ ఈ బయట ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకి వాళ్ళ ఆరోగ్య సమస్యలు అనేవి బాగు చేసుకున్నారు. ఓకేనండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ ప్రతి ఒక్కరూ ఈ మ్యాగ్నెట్ సపోర్టింగ్ థెరపీని యూజ్ చేయాలి. దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ థెరపీ అంటాము, సపోర్టింగ్ థెరపీ అంటాము. ఇది సపోర్టింగ్ మాత్రమే పనిచేస్తుంది, కానీ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి వర్క్ చేస్తుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెల్త్ పరంగా ఈ మ్యాగ్నెట్ థెరపీ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. అవునా? అంటే వాడిన వాళ్ళు దాని గురించి చెప్తా ఉన్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. అయితే దీని వెనక హెల్త్తో పాటు మనం ఏదైనా ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా మనకు ఆపర్చునిటీ ఉందని చూస్తే ఈ బయట అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకి అందిస్తుంది. ఓకేనండి. చూస్తే ఈ రోజుల్లో 5 సంవత్సరాల నుంచి కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది.
250 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అనేది మనకి హెల్త్ తో పాటు ఇన్కమ్ కూడా, వెల్త్ ని కూడా తీసుకునే అవకాశం అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు జాగ్రత్తగా విన్నారు. ఇంకో 5 మినిట్స్ జాగ్రత్తగా వినండి. ఓకేనండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ అనేది మా ప్రతి ఒక్కరికి కావాలి. అవునండి, చూడండి ఇప్పటి వరకు మనము ఏ వస్తువైనా ఎక్కడైనా కొనేవాళ్ళం, కొంటనే ఉన్నాం. అవునండి, అంటే మన ఆ డబ్బులు, మన కొంటున్న వస్తువు డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం మనము, నిజంగా మనకి వర్త తగ్గట్టు, దానికి వర్త తగ్గట్టే మనం ఖర్చు పెడుతున్నామా అని చూస్తే లేదని చెప్పొచ్చు. అవునండి, ఇది చూడండి, ఈ రోజుల్లో మనం ఒక 30,000, 40,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎంత వరకు వాళ్ళ అవసరమైన తగ్గట్టు ఖర్చు పెడుతున్నారు, అంటే వాళ్ళు ఎంత అవసరమైన తగ్గట్టు, అవసరం మేర తగ్గట్టు తెచ్చుకుంటారో చూస్తే, ఈ రోజుల్లో ఒక వస్తువు ఉంది అంటే అది ₹1000 వస్తువు కొన్నారంటే అది కంపెనీలో తయారైతే ₹100 తయారవుతుందండి. ఓకే, ఇది సర్వే అన్నమాట. అంటే మనం ₹1000 పెట్టుబడి పెట్టామంటే ₹100 మాత్రం వస్తువు మాత్రం మనకు వస్తుంది. మిగతా ₹900 వరకు, 60-70% వరకు మీరందరూ మిడిల్ మేట్స్ పోతా ఉంది. అవునండి, ఇదంతా ట్రెడిషనల్ మార్కెట్ అన్నమాట. ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో ఈ రోజు నుంచి కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం ఉన్నాము. మన మన తాతల నుంచి, మన తండ్రుల నుంచి ప్రతి ఒక్కరూ ఇదే దాంట్లో ఉన్నారన్నమాట. మనం ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నాము. ఇప్పుడు చూసుకుంటే మీరు కంపెనీ ₹100 తయారవుతుంది, తర్వాత కంపెనీ నుంచి యాడ్స్ వస్తున్నాయి, సెలబ్రిటీస్ ఇస్తున్నారు, తర్వాత సిఎన్ఎఫ్ ఏజెంట్ ఇస్తున్నారు, తర్వాత డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు. ఇప్పుడు మీరు ఇక్కడ కస్టమర్ ఉన్నారు, ఈ కస్టమర్ కంపెనీకి వెళ్తే డైరెక్ట్ కొనుక్కునే అవకాశం ఉందా? లేదు, నెవర్. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా అవకాశం ఉండదు. అవునా, అంటే ఇక్కడ మిడిల్ మేట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. అంటే మీరు కొన్న ₹1000 కొన్నారంటే అందులో 60-70% ఈ మిడిల్ మేట్స్కి వెళ్ళిపోతుంది. అవునండి, అంటే ఇప్పుడు ఒకసారి మనకి ఇది నాకు విన్న తర్వాత చాలా క్లారిటీ వచ్చింది అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా వచ్చింది, పిక్చర్ క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, చూడండి, అయితే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ నో సెలబ్రిటీస్, నో స్టేట్, నో డీలర్స్, నో డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరు ఉండరు. అంటే డైరెక్ట్ కంపెనీ తయారు చేస్తుంది అండ్ కస్టమర్కి వస్తుంది. అంటే కస్టమర్ అంటే ఎవరు? పక్కింటి కాదండి, మనమే. ఓకే, ఇన్ని రోజుల నుంచి ఒక సోపు వాడుతా ఉన్నాం, ఒక పేస్ట్ వాడుతా ఉన్నాం. మనం అవన్నీ ఎవరెవరు తయారు చేసి ఎవరెవరు తెచ్చిస్తే మన ఇంటి పక్కన అమ్ముతుంటే మనం కొంటా ఉన్నాము. అంటే 60 నుంచి 70% వరకు మనం ఒక ఏజ్, మీ ఏజ్ని బట్టి అన్ని సంవత్సరాల నుంచి లాస్ అవుతున్నారు. అలాగే మీ పేరెంట్స్ ఏజ్ కూడా చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం లాస్ అవుతూనే ఉన్నాము. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు మోటో ఏంటి అంటే, కస్టమరు లాస్ట్కి ఎప్పుడు కష్టపడి కష్టపడి లాస్ట్ కస్టమర్ గానే చనిపోతున్నాడు తప్ప ఎప్పటికీ రిచ్ అవ్వలేకపోతున్నాడు. ఒక 50 ఏళ్ళు వర్క్ చేసినా కూడా, 60 ఏళ్ళు వర్క్ చేసినా కూడా రిచ్ అవ్వని పరిస్థితిలో కస్టమర్ ఉన్నాడు. అవునండి, కానీ ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి ఇచ్చి మిమ్మల్ని రిచ్ చేస్తా అంటున్నది, మీరు రిచ్ అవ్వండి అని కంపెనీ ఆపర్చునిటీ మనకి ఇస్తుంది. ఓకేనండి, అయితే దీన్ని ఉపయోగించుకోవాలా? ఎస్, ఉపయోగించుకోవాలా? ఈ కంపెనీ మనకి ఎందుకు డబ్బులు ఇస్తుంది అనేది చూస్తే, ఈ రోజుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తుంది. అవునండి, ఎంతమంది సార్ ఈ రోజుల్లో ఆ, ఎంతమంది వాళ్ళ చదువు తగ్గట్టు ఉద్యోగం చేస్తున్నారు, అంటే ఉద్యోగం తగ్గట్టు శాలరీ వస్తుంది. మన సొంతంగా డబ్బు సంపాదించే శక్తిని ఎంతమందికి ఉండే అవకాశం ఉంది? ఈ రోజుల్లో ఎంతమంది బిజినెస్ చేయాలనుకున్నారు, లేదంటే నేను నా కాలం మీద నిల్చోవాలనుకుంటారు, కానీ అవకాశం ఉన్నాయి బయట? అంత లేవు. అవునండి, అయితే అందుకనే గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా కూడా ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని 100% లీగలైజ్ చేస్తుంది. అవునండి, మన ఈరోజు పొలిటీషియన్స్ కూడా మీరు జాబులు ఇచ్చే విధంగా తయారవ్వండి, లేదంటే జాబు తీసుకునే విధంగా ఉండే వాళ్ళకు ఉపయోగం లేదు, జాబులు ఇచ్చే విధంగా ఉండండి అని చెప్పి కంపెనీ, గవర్నమెంట్ పొలిటీషియన్స్ కూడా చెప్తా ఉన్నారు. అవునండి, అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఈ రోజుల్లో లీగల్ అయ్యింది. కానీ ఇక్కడ మనం రకరకాల కంపెనీలు చూడడం ద్వారా మనము ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఇటువంటి కంపెనీ లీగలైజ్ చూడండి, కంపెనీ లీగలైజ్ ఎంత నడుస్తుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ఎంత పరిశ్రమలా గుర్తించింది, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసింది, అందుకనేసి లీగలైజ్ చేసింది అనమాట. ఓకే, చూడండి, ఈ రోజుల్లో ఈ బయటం అనేది ఈ విధంగా లీగల్ గా జరిగింది రాష్ట్రంలో.
ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, బిజినెస్ చేయడానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ అందించింది, అప్రూవ్ ఇచ్చింది అనమాట. ఓకే, ఇది రోజు చూసుకుంటే ఈరోజు ఆర్ఎస్గా తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎస్డిఐ కంపెనీ, ఎస్డిఐ కూడా ఏది ఎఫ్డిఐ, సిఐ ఏమండి, అంటే ఈ కంపెనీలు అనేది ఫిక్కీ అవ్వచ్చు, లేకపోతే ఎఫ్డిఎస్ఏ కావచ్చు, ఇవన్నీ కంపెనీలు తెలంగాణలో అభివృద్ధి పరచడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఆమోదించాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, కూడా ఊళ్ళో డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఒక 2 నిమిషాల యాడ్కి వచ్చి వర్క్ చేస్తా ఉన్నారు. అవునండి. చూడండి, వాళ్ళ దగ్గర ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎంతో లైఫ్ స్టైల్ ఉంది, కానీ వాళ్ళు ఈ రోజుల్లో ఒక ఒక డ్రింక్ తాగడం వల్ల, లేదంటే ఒక బూస్ట్ తాగడం వల్ల మనము 6 కొట్టవచ్చు అంటే ఎంతవరకు అనేది ఒకసారి ఆలోచించాలి మనం. అవునా? అయితే మనం ఒక బూస్ట్ తాగడం ద్వారా 6 కొట్టగలుగుతామా, లేదంటే ఒక థమ్స్అప్ తాగడం ద్వారా కొండ దొక్కగలుగుతామా? అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే యాడ్స్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక 2 నిమిషాలు యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు అని పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చేస్తూ కూడా సెలబ్రిటీస్ కూడా 2 నిమిషాల యాడ్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎక్కడ ఉన్నాము అంటే దాంతోనే సరిపెట్టుకొని, లేదంటే మనం వచ్చిన దానికోసమే ఆలోచిస్తూ ఎవరి మంది కష్టపడుతూ దాంతోనే అడ్జస్ట్ అవ్వాలని మైండ్ సెట్ ఉన్నామా, లేదంటే ఏదైనా అదనంగా మన జీతంతో పాటు, లేదంటే మనకి వచ్చి ఇన్కమ్ తో పాటు ఒక అదనంగా ఒక 20,000, 30,000 అదనంగా వస్తే సంపాదించాలి లేదన్నా కోరికతో ఉన్నామా? అంటే మనం వేస్ట్ అవుతున్న టైం, ఒక 1 అవర్ 2 అవర్స్ టైంని మనం దీంట్లో పెట్టగలిగితే మనం కూడా రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వచ్చు. అవునండి. అయితే చూడండి, ఈ బయట అనేది ఇన్కమ్ ప్లాన్ మనం చూస్తే ఇక్కడ ఎన్ని రకాలుగా మనకి బెనిఫిట్స్ ఇస్తుందంటే 7 రకాల లాభాలు మనకు కలిగిస్తుంది. ఓకేనండి. ఫస్ట్ది సూపర్ అవేర్నెస్ బోనస్, సెకండ్ సూపర్ ఫ్యామిలీ బోనస్, థర్డ్ వచ్చరికి సర్ప్రైజ్ బోనస్ అన్నమాట. పికప్ పాయింట్ బోనస్ అవ్వచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్ అవ్వచ్చు, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కావచ్చు, అలాగే రీపర్చేస్ విధంగా 7 రకాల బోనస్ల్ని మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ బిజినెస్ సైకిల్ సిస్టమ్ చూసుకుంటే మనకి ప్రొడక్ట్ సైకిల్ అనేది, టైమింగ్స్ అనేది ఫస్ట్ సైకిల్ అనేది సెకండ్ సైకిల్ అని ఉంటుందండి. అంటే 24 అవర్స్ని 2 సైకిల్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సైకిల్ ఏంటంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు, అలాగే ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి ఇక్కడ బిజినెస్ సైకిల్ ఉంటుందండి. అలాగే ఇక్కడ 3 డేస్కి ఒకసారి మనకి పేమెంట్ అనేది 4th డే, 3 డేస్ కోసం జరిగే బిజినెస్ ని 4th డే ఒకసారి ఇవ్వడం జరుగుతుంది, మన అకౌంట్ లోకి ఇవ్వడం జరుగుతుంది. అన్మ్యూట్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ 1 టైం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ 50 పీవీ కావచ్చు, 150 పీవీ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఇది లైఫ్ లో 1 టైం ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకి. ఓకే, ఇది మీరు ఈ మీ హెల్త్ కోసం మీరు తీసుకున్న తర్వాత, మీ ఫ్యామిలీ హెల్త్ కోసం ఆలోచించి మీరు దీంట్లో ఈ ప్రోడక్ట్ తీసుకుని వాడడం తర్వాత మీకు మంచిగా అనిపించింది, మీకు నచ్చింది దీని ద్వారా, లేదంటే ఈ ప్రోడక్ట్ ద్వారా మీకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అని మీకు అనిపించినప్పుడు, దీని ద్వారా మీరు సాటిస్ఫై అయినప్పుడు, మీరు కొంతమంది, మీరు ఒక మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సర్కిల్లో కావచ్చు, మీరు రెఫర్ చేయడం ద్వారా, లేదంటే మీరు సర్కిల్ ఇవ్వడం ద్వారా మీరు ఒక 150 పీవీ మీరు క్రైటీరియా చేసుకుంటే, అంటే ఇక్కడ ఒక జీనియస్ టైప్ సైడ్ 100 పీవీ కావచ్చు, లేకపోతే విన్నర్ సైడ్ 50 పీవీ కావచ్చు. అవునండి. లేదంటే జీనియస్ సైడ్ 100 పీవీ కావచ్చు 50-50 కింద, లేదంటే ఇంకో సైడ్ 50 పీవీ విన్నర్ సైడ్. లేదు అంటే జీనియస్ సైడ్ లెఫ్ట్ సైడ్ విన్నర్ సైడ్ 50 పీవీ, లేదంటే జీనియస్ సైడ్ 100 పీవీ. ఇలాగ ఏదో విధంగా ఎలా చేసినా కూడా మీ కంపెనీ మిమ్మల్ని క్వాలిఫై చేస్తుంది. ఓకేనండి. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మీకు వెల్కమ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 500 రూపీస్. మనం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎన్నో మనం మానవ నేచర్ ఏంటంటే ఏదో మనకు నచ్చిన విషయము, మనకు తెలిసిన విషయము మన తోటి వాళ్ళకి చెప్పాలి, మన పక్కన వాళ్ళకి చెప్పాలి, లేదంటే మన రిలేటివ్స్ చెప్పాలి అనే విషయాన్ని ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. మనం ఒక డాక్టర్ నచ్చాడు, ఒక డాక్టర్ బాగుంది అంటే, ఒక డాక్టర్ బాగా చూస్తున్నాడు అంటే డాక్టర్ గురించి చెప్తాము. అవునా? ఒక మూవీ గురించి చెప్పామంటే ఒక మూవీ గురించి చెప్తాము నచ్చిందంటే. అంటే ఈ విధంగా ఏదో ఒకటి మనిషి మనకు నచ్చింది అనుకునేటప్పుడు దాని గురించి చెప్తా ఉన్నాం. అటువంటిప్పుడు మనకి ఏమైనా రూపాయి కలిసి వచ్చిందా? అవునా? అంటే మనం ఎప్పుడైనా లైఫ్ లో ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగిందా? ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటాం లైఫ్ లో, ఎప్పుడైనా రిటర్న్ తీసుకోవడం జరిగిందా? లేదు. అవునా?
చూడండి, ఇక్కడ మన హెల్త్ కోసం మనం వాడుకుంటూ మనకు తెలిసిన సర్కిల్లో ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్నారో, లేదంటే ఎవరైనా ఈ ప్రోడక్ట్ నీడ్ ఉంది అనిపించింది వాళ్ళకి మనం ఇవ్వడం ద్వారా మీరు ఒక 500 రూపాయలు స్టార్టింగ్ వెల్కమ్ బోనస్ తీసుకున్నారంటే ఎంత వండర్ఫుల్ అనొచ్చు. అవునా? అంటే ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా ఎవరు రిటైల్ షాప్ లో కావచ్చు, లేదంటే ఎక్కడ హోల్సేలర్ కూడా ఎవరు రూపాయి ఇవ్వడం మనకి ఇప్పటివరకు. అవునా? కానీ ఇక్కడ మినిమం ఒక 500 రూపాయలు మనం రిటర్న్ తీసుకున్నామంటే ఎంత వండర్ఫుల్ అనొచ్చు. అవునండి. అలాగే ఇంకా పెద్ద ఇన్కమ్ చూసుకుంటే మనకి ఇక్కడ సూపర్ ఫ్యామిలీ బోనస్ కావచ్చు, సూపర్ అవేర్నెస్ బోనస్ కావచ్చు, రెండు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ సూపర్ ఫ్యామిలీ బోనస్ చూసుకుంటే మీరున్నారు, మీరు మీకు జీనియర్ సైడ్ ఒక 100 పీవీ, విన్నర్ సైడ్ ఒక 100 పీవీ ఒకే టైంలో ఒక సైకిల్ అంటే మార్నింగ్ 5 వరకు, అవునండి, అటు చేయగలిగితే మనము రిఫర్ చేయగలిగితే మనం ఇప్పించగలిగితే మనము 6,820 రూపాయలు అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనండి. అయితే దీనికి ఒక టైం సంబంధం లేకుండా అదే జీనియస్ పీవీ 100 పీవీ లెఫ్ట్ సైడ్, జీనియస్ లో అదే 100 పీవీ విన్నర్ సైడ్ అయిందనుకోండి, మనకి 8,880 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. చూడండి, ఒక టైంలో మనం చేసుకోగలిగితే ఎంత ఇన్కమ్ అనేది ఉంది, లేకపోతే టైంతో సంబంధం లేకుండా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అవునండి, వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకే, అలాగే అదే ఒకే సేమ్ సైకిల్లో ఈవినింగ్ సైకిల్ కావచ్చు, మార్నింగ్ సైకిల్ కావచ్చు, మీకు జీనియర్ సైడ్ 50 పీవీ, విన్నర్ సైడ్ 50 పీవీ అయింది అనుకోండి, మీకు 3,410 రూపాయలు వస్తుంది. అలాగే ఇక్కడ టైంతో సంబంధం లేకుండా మీకు మార్నింగ్ సైకిల్లో 50 పీవీ కావచ్చు, అండ్ ఈవినింగ్ సైకిల్ 50 పీవీ కావచ్చు, అట్లా అయినప్పుడు మీకు 440 రూపాయలు అనేది మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇక్కడ క్యాపింగ్ చూస్తే ఒక 12 అవర్స్ కి ఎంత క్యాపింగ్ ఉంది మనకి, కంపెనీ అనేది ఒక 12 అవర్స్ క్యాపింగ్ పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ జీనియస్ అనేది 1000 పీవీ, విన్నర్లో 1000 పీవీ. ఓకే, ఎనీ లెవెల్ అంటే ఎవరైనా కావచ్చు, ఈ రోజు వచ్చిన వ్యక్తి అయినా కూడా కావచ్చు, లేదంటే 6 నెలల నుంచి ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, ఎవరికైనా కూడా సేమ్ క్రైటీరియా ఉంటుంది, క్యాపింగ్ ఉంటుంది. ఇలాగ 1000 పీవీ మనకి జీనియస్ సైడ్, 1000 పీవీ విన్నర్ సైడ్ జరిగిందంటే మీకు సూపర్ అవేర్నెస్ బోనస్ అనేది 8,800 రావడం జరుగుతుంది. అంటే 1000 పీవీ ఇంటూ 850 రూపాయల లెక్క సూపర్ అవేర్నెస్ బోనస్ రావడం జరుగుతుంది. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ అనేది 100 పీవీకి 59.40 లెక్క 5,940 రూపాయలు మన ఫ్యామిలీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మొత్తం చూసుకుంటే 12 అవర్స్ లో మాక్సిమం మన ఇన్కమ్ వచ్చేసరికి 14,740 రూపాయలు అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక 12 అవర్స్ లో. చూడండి సార్, ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. అవునా? అంటే జస్ట్ మన హెల్త్ ని ఇవ్వడం ద్వారా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అలాగే అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ అన్నమాట. ఇక్కడ 1000 పీవీ ఇన్ సైకిల్ క్యాపింగ్ చూసుకుంటే పర్ సైకిల్ కి మనకి 14,740 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అవునా? అలాగే 730 సైకిల్స్ అనేవి ఒక ఇయర్ లో రావడం జరుగుతుంది. ఏమండి? అలాగే ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ 100 సైకిల్స్, అంటే ఒక సైకిల్ 100 సైకిల్స్ అనేవి మనం అచీవ్ చేయగలిగితే 100 ఇంటూ 14,740 రూపాయలు అంటే 14,74,74,000 రూపాయలు అనేది ఒక ఇయర్ లో మనం సంపాదించుకోవచ్చు. అలాగే మీరు కనుక ఒక ఇయర్ లో 300 సైకిల్ మనం చేయగలిగితే 300 ఇంటూ 14,740 రూపాయల లెక్క 44,22,000 ఒక ఇయర్ లో మనం తీసుకోవచ్చు. అవునండి, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ 500 సైకిల్స్ అంటే 500 సైకిల్ మనం బిజినెస్ చేయగలిగితే 500 ఇంటూ 14,000 లెక్క 73,70,000 రూపాయలు అనేది ఒక ఇయర్ లో మనం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కంప్లీట్ గా మీరు 730 సైకిల్స్ ఒక ఇయర్ లో మనం బిజినెస్ చేయగలిగితే 1,07,60,000 రూపాయలు అనేది ఒక ఇయర్ లో మనం తీసుకోవచ్చు. అవునండి, అంటే చూడండి, ఒక ఇయర్ మినిమం అట్లీస్ట్ మనం 100 సైకిల్లో చేయగలిగినా, లేకపోతే 300 సైకిల్ చేయగలిగినా 44 లక్షలు అనేది ఒక ఇయర్ లో మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంది. అవునండి, ఇంత వండర్ఫుల్ క్యాపింగ్ అనేది ఈ బయట ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వాట్ ఈస్ సర్ప్రైజ్ బోనస్. సర్ప్రైజ్ బోనస్ మనం చూసుకుంటే మీ టీంలో పికప్ సెంటర్స్ రావడం ద్వారా, అంటే ఇక్కడ పికప్ సెంటర్స్ అనేది ఏంటి అంటే మనకి వెంటనే బిజినెస్ ఇవ్వడానికి మన దగ్గర కిట్స్ అవైలబుల్ ఉండే విధంగా మనం చూసుకుంటాం అనమాట. అవునండి, అంటే కంపెనీ నుంచి ప్రోడక్ట్ రావడానికి కంటే ముందే అడ్వాన్స్ గా మన దగ్గర తీసి పెట్టుకొని ఉంటాం అనమాట. అంటే ఇక్కడ 50,000 రూపీస్ ఇన్వెస్ట్ పెట్టుకొని మన పెట్టుబడికి పెట్టుకొని మనము సర్ప్రైజ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి, మీకు సర్ప్రైజ్ బోనస్ అని 50,000 లెఫ్ట్ సైడ్ పీ వచ్చింది, పికప్ సెంటర్ వచ్చింది, రైట్ సైడ్ పికప్ సెంటర్ వచ్చింది అంటే మీకు 4,000 రూపాయల సర్ప్రైజ్ బోనస్ అనేది
రావడం జరుగుతుంది. అలాగే మీ టీంలో రూ. 1,00,000 పికప్ సెంటర్ తీసుకుంటే 800 పీవీ వస్తుంది. అలాగే రూ. 1,00,000 రైట్ సైడ్ పీవీ పికప్ సెంటర్ తీసుకుంటే 800 పీవీ వస్తుంది. దీనికి గాను మీకు రూ. 8,000 సర్ప్రైజ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు, అవునండి, 3 lakhs కావచ్చు. ఇలాగా మనకి ఇక్కడ వచ్చిన పీవీ మీద రూ. 16,000 వరకు సర్ప్రైజ్ బోనస్ అనేది తీసుకోవచ్చు. అంటే ఈ పికప్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మనకి. ఎందుకంటే ఫాస్ట్ బిజినెస్ కావాలి, ఫాస్ట్ గ్రోత్ కావాలంటే మనకి పికప్ సెంటర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే కంపెనీ నుంచి ప్రోడక్ట్ రావడానికి 7 నుంచి 10 రోజులు టైం పడుతుంది. అవునా? అప్పటి వరకు మీరు కస్టమర్ ఉన్నాడు, పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ కి మనం ప్రోడక్ట్ వెంటనే ఇవ్వాలంటే మన దగ్గర పికప్ సెంటర్ అనేది అడ్వాన్స్ గా మన దగ్గర ప్రోడక్ట్ అనేది ఉండాలి. ఓకే, ఆ విధంగా మనం బిజినెస్ ని ఫాస్ట్ గా గ్రో చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పికప్ పాయింట్స్ లేదా డిస్ట్రిక్ట్ పాయింట్ కి వచ్చే బోనస్ ఏంటి? మనం ఒక 50,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తి దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ఏంటి? ఎక్స్ట్రా ఇన్కమ్ చూసుకుంటే ఒక 10,700 కిట్ మీ దగ్గర నుంచి వెళ్ళింది అనుకోండి, సేల్ అయింది అనుకోండి, అది మీకు కంపెనీ నుంచి రూ. 250 ఇన్కమ్ వస్తుంది. అలాగే 9,800 పెడితే ఆ కిట్ ఇచ్చారనుకోండి, మీకు రూ. 250 ఇన్కమ్ వస్తుంది. అలాగా 10,000 నుంచి 19,300 వరకు రూ. 400 ఇన్కమ్ వస్తుంది. ఓకే, 250, 300, 400 వరకు మీకు పికప్ సెంటర్కి సపరేట్ బోనస్ అవుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ పాయింట్ చూసుకుంటే అదే కిట్ 10,700 తీసుకుని ఈ కిట్ మీద డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి బయటకు వెళ్ళడం వల్ల సేల్ అవ్వడం ద్వారా రూ. 200 రావచ్చు, రూ. 200 వస్తుంది. అలాగే 900కి 8,400కి 200 వస్తుంది. అలాగే 14,000, 16,000, 19,000కి 250, 300 వరకు మనకి ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ పాయింట్ కి పికప్ సెంటర్ కలిపి ఇచ్చే ఇన్కమ్ అనమాట. ఓకేనండి. అలాగే మనకి పార్ట్ 2 బ్రహ్మాస్త్ర చూసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి రీపర్చేజ్ బోనస్ అనేది కంపెనీ సిఎండి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఈ సిఎండి గారు చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అంటే ఈ రోజు స్టార్టింగ్ అయిన వ్యక్తి కూడా త్వరగా డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ టూర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ రోజుల్లో మనము కొన్ని సంవత్సరాలుగా ఉన్న చోట నుంచి కదిలే పరిస్థితే లేదు. కానీ ఈ రోజుల్లో పాస్పోర్ట్ మీరు చేసుకుంటే థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా ప్రతి ఒక్కది వెళ్ళి రావచ్చు. ఏమండి, అంటే మనం రెడీగా ఉండాలి పాస్పోర్ట్ తీసుకొని. ఓకే, అంటే మనకి కొత్తగా అరైవల్స్ వచ్చాయి ఇక్కడ చూసుకుంటే మీరు న్యూ లాంచింగ్ డొమెస్టిక్ ట్రిప్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావచ్చు, దీనికి టైం లిమిట్ లేదు. ఓకేనా? కానీ 4 nights 5 days అనేది మనం వెళ్ళి రావడం జరుగుతుంది. గోవా, థాయిలాండ్, దుబాయ్, సింగపూర్, ఇలాగ ఇటువంటి చూడండి పెద్ద పెద్ద హోటల్స్ అనమాట. క్రూజ్ కావచ్చు, లేకపోతే 5 star హోటల్స్ కావచ్చు, 4 star హోటల్ కావచ్చు, ఇలాగా టూర్స్ అనేది కంపెనీ ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుంది. థాయిలాండ్ టూర్ కావచ్చు. అంటే అది ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు అని ఈ రోజున హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అలా ఉండిపోతాం, లేదంటే వైజాగ్ అంటే వైజాగ్ ఉండిపోతాం. ఎప్పటికైనా కూడా మనం కంట్రీ దాటి లేదంటే మన డిస్టిక్ దాటి స్టేట్ దాటి వెళ్ళి ఉన్నారా? అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు కంట్రీ దాటి వెళ్ళే అవకాశం మన ఈ బయట ద్వారా వచ్చింది, మనం కొంచెం కష్టపడగలిగితే. ఓకేనండి. మీరు రోజు సంపాదించిన ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్, సర్ప్రైజ్ బోనస్ ద్వారా మీదనే మీకు 5% అమౌంట్ ని లాయల్టీ పాయింట్స్ రూపంలో మీకు ఇస్తుంది కంపెనీ. ఓకే, దీని ద్వారా అంటే మీరు ఇన్కమ్ బోనస్ తీసుకున్నారంటే రూ. 1,00,000 ఇన్కమ్ తీసుకున్నారంటే దాంట్లో 5% రూ. 5,000 లాయల్టీ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. మీరు ఇన్కమ్ తీసుకోవడం ద్వారా కంపెనీ ఫ్రీగా ట్రిప్ తీసుకెళ్తుంది. చూడండి ఎంత వండర్ఫుల్ అన్నమాట ఎండి గారు చేస్తున్నది. అవునండి. అంటే ఇంకోరు బయట ఎక్కడైతే మనం ఇచ్చిన మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం డబ్బులు సంపాదించడం ద్వారా, ఈ బయట ద్వారా సంపాదించడం ద్వారా మనము ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది వెళ్ళొచ్చు. అవునండి. అయితే ఇక్కడ క్రైటీరియా ఉంది లాయల్టీ ట్రిప్ కి. ఓకే, ఈ రోజున జాయిన్ అయిన 6 లక్షల వరకు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ 0.25 MPV అంటే మ్యాచింగ్ పాయింట్ వాల్యూ అనేది వాళ్ళు చేయాల్సి వస్తుంది, రీపర్చేజ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే థాయిలాండ్ టూర్ కావచ్చు, దుబాయ్ టూర్ కావచ్చు, ఇక్కడ మనం సెల్ఫ్ ప్రొడక్ట్ రీపర్చేజ్ అనేది చేయాల్సి వస్తుంది. మినిమము 0.25 MPV. అంటే ఇలాగ 0.25 MPV ఎవ్రీ మంత్ చేసుకోవడం ద్వారా మనము 15 లక్షల లాయల్టీ రివార్డ్ పాయింట్ అనేది మనం సంపాదించవచ్చు. అవునండి. అలాగే 6 లక్షల నుంచి 10 లక్షల ఇన్కమ్ ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటంటే 0.25 MPV చేసుకోవడం ద్వారా వాళ్ళు 3,000 అంటే 30,000 LRP పాయింట్ అనేది తీసుకోవచ్చు. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల ఇన్కమ్ ఉండే వాళ్ళు మంత్లీ రీపర్చేజ్ చేయడం వల్ల వాళ్ళకి క్రైటీరియా ఏంటండి 60,000 LRP పాయింట్స్ అనమాట. అలాగే 20 లక్షల నుంచి 50 లక్షలు ఉండే వాళ్ళు 90,000 LRP పాయింట్లు.
అంటే ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరికి క్రైటీరియా చూసుకుంటే ఎండి గారు 0.25 ఎంపీవి మాత్రమే పెట్టారు. అవునండి. అలాగే కోటి రూపాయల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా మంత్లీ పర్చేస్ 0.25 ఎంపీ చేసుకుంటే వాళ్ళకి 2 లక్షల ఎల్ఆర్పి పాయింట్ అనేవి క్రైటీరియా పెట్టారు కంపెనీ. ఓకే, అంటే ఇక్కడ మనం కరెక్ట్గా అచీవ్ చేయగలిగితే, మనం కరెక్ట్ ప్లాన్ చేసుకొని అచీవ్ చేయగలిగితే టైం లిమిట్ లేదు. మన 1 మంత్లో వెళ్ళొచ్చు, లేదా 15 డేస్లో వెళ్ళొచ్చు, 3 మంత్స్లో కూడా మన థాయిలాండ్ టూర్ వెళ్ళొచ్చు. అవునండి. కానీ ఇక్కడ ఏంటంటే మన సెల్ఫ్ రీపర్చేజ్ అనేది కంపల్సరీగా ఎవ్రీ మంత్ మనం చేసుకోవాలి. అది మన యాక్టివేషన్ డేట్కి. ఓకే, అలాగే థాయిలాండ్ ట్రిప్కి ఎన్నో రోజులు విన్ అవ్వచ్చు. అంటే ఎన్ని రోజులు విన్ అవ్వచ్చు. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా 6 లక్షలు సంపాదించే వరకు మనకి 15,000 ఎల్ఆర్పి పాయింట్లు వస్తే చాలు. 44 రోజుల్లో మీ టార్గెట్ అచీవ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, ఇఫ్ వన్ సైకిల్ 12 అవర్స్ ఇన్ ఏ డే, 6,820 ఇంటూ ఒక రోజు, ఒక సైకిల్ అనమాట. అంటే మనకి ఒక 44 రోజులు, ఒక రోజులో 6,820 తీసుకున్నా, మనం 44 రోజులు మనము థాయిలాండ్ టూర్ అనేది వెళ్ళొచ్చు. అవునండి. లేదు అంటే మీరు ఒక రోజులో 12 అవర్స్ అంటే 2 సైకిల్స్ కింద 6,800 ఇంటూ 2 సైకిల్ తీసుకున్నారంటే 13,440 తీసుకుంటే ఇన్కమ్, దాని నుంచి వచ్చే పాయింట్ ద్వారా 22 రోజుల్లో మనం థాయిలాండ్ టూర్కి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే 6 లక్షలు దాటిన వాళ్ళు, 10 లక్షల లోపల ఉన్న వాళ్ళు 30,000 రివార్డ్ పాయింట్ తీసుకోవాలి టార్గెట్. వాళ్ళు ఒక రోజుకి ఇన్కమ్ తీసుకుంటే కనుక 88 రోజుల్లో థాయిలాండ్ టూర్ వెళ్ళొచ్చు. అలాగే రోజుకి 2 సార్లు ఇన్కమ్ తీసుకోవడం ద్వారా 44 రోజుల్లో మనం థాయిలాండ్ టూర్ అనేది వెళ్ళొచ్చు. ఓకే, అలాగే చూసుకుంటే రీపర్చేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత, మంత్లీ ఎంత పర్చేజ్ చేయాలి. అవునండి. అదే మనం ఇక్కడ మంత్లీ పర్చేజ్ అనేది మినిమం ఆర్ మ్యాక్సిమం 0.25 ఎంపీవి, అంటే 0.25 పీవీ ఎంపీ మ్యాచింగ్ పాయింట్ అనేది మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అంటే స్టార్ట్ ఫ్రమ్ మినిమం 1,100. అవునండి. మనకి రెగ్యులర్గా వాడే ఏదైనా ప్యాడ్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఐటమ్స్ తక్కువలు ఉన్నాయి మనకి. ప్రతి ఒక్క నెల మనం కావాల్సింది తీసుకోవడం ద్వారా ఈ మంత్లీ పాయింట్స్ అనేవి అచీవ్ చేయొచ్చు. రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. అయితే రీపర్చేజ్ ఎంపీవి విల్ నాట్ ఎక్సీడ్ 0.25 ఎంపీవి. ఇక్కడ 0.25 కంటే ఎంపీవి కంటే ఎక్కువ పర్చేజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు, ఎక్సీడ్ కూడా అవసరం లేదు. అవునండి. అయితే మినిమం మ్యాక్సిమం ఎంపీవి 0.25 మనం తీసుకోవడం ద్వారా అంటే ఎంతవరకు కాస్ట్ ఉండొచ్చు అంటే మనకి 1,100 కావచ్చు, లేదంటే 1,300 కావచ్చు, 1,400 కావచ్చు, 1,500 కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ టీమ్ రీపర్చేజ్ బోనస్ మనం చూసుకుంటే మినిమం ఇప్పుడు ఎలా మీకు టీం నుంచి రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా వస్తుంది చూడండి. మినిమం 25 పీవీ మీరు అంటే ఒక నెల మీరు 1,100 రూపాయలు మనం తీసుకుంటాం. కానీ మీ టీం ద్వారా మీకు జీనియస్ టీంలో మ్యాక్సిమం ఒక 100 పీవీ ఎంపీవీ వచ్చింది అనుకోండి. ఓకే, అలాగే విన్నర్ టీంలో మీకు 100 పీవీ మ్యాక్సిమం వచ్చింది అనుకోండి. ఒక 12 అవర్స్లో వస్తే మనకు వచ్చి ఇన్కమ్ ఎంత అంటే 63,000 రూపాయలు. అంటే ఒక 100 పీవీ జీనియస్ టీమ్, ఒక 100 పీవీ విన్నర్ టీంలో నుంచి మన టీం నుంచి తీసుకున్నప్పుడు మనకు ఒక సైకిల్ 63,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది. అదే సేమ్ సెకండ్ సైకిల్లో కూడా అదే బిజినెస్ జరిగితే మనకి 63,000 రూపాయలు వస్తుంది. అలాగే ఒక రోజుకి 1,20,000 రూపాయలు మనము ఒక ఐడి మీద తీసుకోవచ్చు. హైయెస్ట్ పేఅవుట్ అని చెప్పుకోవచ్చు. అవునండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒక 0.25 ఎంపీవీ మ్యాచింగ్ పాయింట్ వాల్యూ మనం పర్చేజ్ చేసుకోవడం ద్వారా ఒక 12 అవర్స్లో ఒక పీవీ మ్యాచ్ అయితే 150 రూపాయలు 50 పైసలు అనేది మనకు వస్తుంది. అలాగే ఆ రోజుకి ఒక 12 అవర్స్కి 100 పీవీ అనేది జరిగితే 63,000 రూపాయలు అనేది మనకి 12 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అందుకని ఇక్కడ మనకి పవర్ ఆఫ్ టీమ్ సైడ్ ఎంపీవీ అనేది ఎవ్రీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు జీనియస్ టీంలో 100 పీవీ జరిగింది, లేకపోతే 50 పీవీ జరిగింది. ఓకే, ఇటు సైడ్ పీవీ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వచ్చినప్పుడు పీవీ వచ్చింది అనుకోండి, ఇటు సైడ్ పీవీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. జీనియస్ టీంలో పీవీ అనేది నెక్స్ట్ సైకిల్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనండి, అర్థం చేసుకోవాలి జాగ్రత్త ఇక్కడ. అలాగే మనకి టీమ్ పర్చేజ్ బోనస్ చూసుకుంటే మనం ప్రతి నెల 0.25 ఎంపీవీ అంటే 150 రూపాయల 50 పైసలు మన ఇన్కమ్. అయితే చూడండి, ఒక 0.25 ఎంపీవీ అంటే 4 సేల్స్. ఓకే, అంటే ఒక జీనియస్ టీంలో 4 సేల్స్, విన్నర్ టీంలో 4 సేల్స్. అంటే ఒక జీనియస్ టీంలో ఒక సేల్స్ జరిగింది అనుకోండి, ఒక ఎంపీవీ వస్తుంది. అలాగే 4 సేల్స్ జరిగితే 150 రూపాయలు ఇంటూ 630 రూపాయలు
పీవీ మ్యాచింగ్ అయితే మన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనండి. అలాగే మ్యాక్సిమం రూ. 630 ఇంటూ 100 పీవీ మ్యాచింగ్ అయితే 63,000 ఒక సైకిల్ 12 అవర్స్ లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే పర్ డే 12 అవర్స్ అంటే 2 సైకిల్స్ మ్యాక్సిమం అంటే ఎంత అవుతుందండి? రూ. 63,000 ఇంటూ 2 సైకిల్స్ అనమాట. అంటే రూ. 1,26,000 మన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనండి. టీమ్ రీపర్చేస్ బోనస్ ఇక్కడ ఎంపీవి చూసుకుంటే 0.25 ఎంపీవి అంటే ఒక ఎవ్రీ 12 అవర్స్ కావచ్చు లేదా 24 అవర్స్, 10 డేస్, 30 డేస్. ఇక్కడ డేస్ తో టైం తో సంబంధం లేదు. 0.25 ఎవ్రీ 12 అవర్స్ సైకిల్ మినిమం మనం పర్చేస్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ రూ. 157.50 అన్నమాట. ఓకే. అలాగే 100 పీవీ మ్యాచింగ్ చేసుకుంటే మనకు రూ. 63,000 వస్తుంది. అలాగే 100 పీవీ మ్యాచింగ్స్ 2 సైకిల్స్ ఆఫ్ 12 అవర్స్ 12 అవర్స్ 2 సైకిల్స్ మ్యాచింగ్ చేసుకుంటాం అంటే ఎవ్రీ 12 అవర్స్ అన్నమాట. రోజు 2 అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ 2 సైకిల్స్ మెయింటైన్ చేస్తే రూ. 1,20,000 ఇన్కమ్ ఉంటుంది. అలాగే 100 పీకి 10 డేస్ అంటే 10 రోజుల్లో మనకి మ్యాచింగ్ జరిగితే మనకి 12,60,000 మన ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే 100 పీవీ మ్యాచింగ్ అయితే ఎవ్రీడే 30 సైకిల్స్ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చండి? 37,80,000 అనేది మనకి రీపర్చేస్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే. అంటే మన మన టీము జస్ట్ మనకు అవసరమైనవి ఒక నెలలో తీసుకోవడం ద్వారా ఈ 30 సైకిల్స్ ఒక మంత్ కి జరిగింది లేదంటే 30 సైకిల్స్ జరిగాయంటే 30 లక్షల రూపాయల వరకు మనం ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం అనేది సీఎం గారు కల్పించారండి. అవునా? అంటే అంత పవర్ అనేది ఈ రీపర్చేజ్ ప్లాన్ కి ఉంది. ఓకేనండి. ఇక్కడ ఇన్సెంటివ్ అనేది ఎవ్రీ టైం జనరేట్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎవ్రీ డే ఫ్యామిలీ బోనస్ తో పాటు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అయితే రీపర్చేజ్ ఎప్పుడు చేయాలి? రీపర్చేజ్ ఎప్పుడు చేసుకోవాలి? ఇక్కడ ఏదైతే చూసారా జూలై 4 అవ్వచ్చు, ఇది మీకు యాక్టివేషన్ డేట్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ కాదండి, మీ ఐడి యాక్టివేట్ అయిన డేట్ మీద డిపెండెంట్ ఉంది. సపోజ్ గా 4 జూలైన మీరు డియాక్టివేట్ అయింది అనుకోండి, సారీ యాక్టివేషన్ జరిగింది అనుకోండి, మళ్ళీ ఆగస్ట్ 4 కి మనం రీపర్చేజ్ చేసుకోవాలి. అలాగే జూలై 10th యాక్టివేట్ అయింది అనుకోండి మీ ఐడి, అది మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 10th కి మాత్రమే యాక్టివేట్ మళ్ళీ రీపర్చేజ్ చేసుకోవాలి. అలాగే 18 జరిగింది అనుకోండి, అలాగే నెక్స్ట్ మంత్ 18కి రీపర్చేజ్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మనకి ఎవ్రీ మంత్ మనకి డాష్ బోర్డ్ లో కూడా చూపిస్తుంది. ఈ రోజు పర్చేజ్ చేసామంటే ఆ రోజు డేట్న పర్చేజ్ చేసామంటే మీరు నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఆ డేట్ మీద. ఓకేనండి. అలాగే అల్టిమేట్ రిటైల్ డిస్కౌంట్ చూసుకుంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ ఆఫర్ కూడా మనకు ఉంది. ప్రొడక్ట్ కావచ్చు లేదా ప్రమోషన్ ఆఫర్స్ కావచ్చు, మోర్ ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ధమాకా అనమాట. జూలై 1 నుంచి ఆఫర్స్ పెట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రీమియం మ్యాటర్స్ కావచ్చు, ప్రీమియం మ్యాటర్స్ అది 10,700 ఉంటుంది. దాన్ని మనకి 39.25% డిస్కౌంట్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంటే స్పెషల్ డిస్కౌంట్ ఎంత పడింది? 6,500 మనకి ఇన్కమ్ మనకి కిట్ రావడం జరుగుతుంది ప్రీమియం మ్యాటర్స్ అనేది. ఇది స్పెషల్ డిస్కౌంట్స్ అనమాట, రిటైల్ ప్రాఫిట్ మీద ఇస్తారు. అలాగే ప్రీమియం మ్యాటర్స్ కావచ్చు లేదా మోర్ పవర్ ప్రీమియం కావచ్చు. చూడండి, మోర్ పవర్ ప్రీమియం అయితే అది 6,500 ఉంటుంది. అది 49.23% కి మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంటే 6,500 మనకి 3,000 రూపాయలకి కంపెనీ ఇస్తుంది. ఓకేనండి. ఇలాగ మోర్ పవర్ అనేది ఈ విధంగా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కంపేరింగ్ చూసుకుంటే మనం ఫస్ట్ పర్చేజ్ నుంచి రీపర్చేజ్ ఇంక్లూడింగ్ ఎంపీవీ అండ్ పీవీ వైజ్ బోనస్ అనమాట. అయితే ఇక్కడ మనం 13 పీవీ చేసాం అనుకోండి ఫస్ట్ పర్చేజ్ లో, అది మనకి ఫస్ట్ అవేర్నెస్ బోనస్ వచ్చరికి రూ. 110 వస్తుంది. ఓకే. అలాగే 25 ఎంపీవీ మ్యాచింగ్ జరిగితే రూ. 220 వస్తుంది. 50 ఎంపీవీ మ్యాచింగ్ జరిగితే ఫస్ట్ పర్చేజ్ లో రూ. 440 వస్తుంది. ఓకే. అలాగే 100 పీవీ మ్యాచింగ్ జరిగితే రూ. 880 అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ పర్చేజ్ లో. అదే మంత్లీ పర్చేజ్ చూసుకుంటే మీకు 0.75 ఎంపీవీ జరిగితే ఇక్కడ మంత్లీ ఇన్కమ్ మీకు రూ. 472 అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే. అలాగే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకి, అంటే ఇక్కడ రూ. 110 మైనస్ చేసుకుంటే రూ. 470 చూసుకుంటే రూ. 362 అనేది మనకి అడిషనల్ బెనిఫిట్ జరుగుతుంది రీపర్చేజ్ చేయడం ద్వారా. అలాగే 1.25 ఎంపీవీ మ్యాచింగ్ జరిగితే ఇక్కడ రూ. 787 మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మంత్లీ ఫస్ట్ పర్చేజ్ రూ. 220 వస్తుంది, కానీ ఇక్కడ ఒకేసారి మ్యాచింగ్ జరిగితే రీపర్చేజ్ లో
రూ. 787 రావడం జరుగుతుంది. అంటే అడిషనల్ బెనిఫిట్ ఎంత జరుగుతుంది? రూ. 567 అనేది అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, అలాగే 2.5 ఎంపీకి మ్యాచింగ్ జరిగితే రూ. 1575 మనకి ఇన్కమ్ వస్తుంది. అలాగే 4 పీవీ మ్యాచింగ్ జరిగింది అనుకోండి, జీనియస్ టీము, విన్నర్ టీమ్, మీకు రూ. 2520 అనేది మీకు ఇన్కమ్ జరగడం జరుగుతుంది. ఓకే, ఇంత ఇంత వండర్ఫుల్గా మనకి అంటే కంపేర్ చేసి అర్థం చేసుకోవడానికి ఈజీ కల్పించారండి ఎండి గారు. ఓకే, అయితే వై మస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో సెల్ఫ్ రీప్రొడక్ట్ అనేది రీపర్చేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, అంటే ఇక్కడ ఈక్వల్ గా రీపర్చేజ్ చేయడం వల్ల అంటే మనం రీపర్చేజ్ చేసుకుంటాము. ఈక్వల్ రీపర్చేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సైకిల్ 63,000, సెకండ్ సైకిల్ 63,000, అంటే ఒక 100 పీవీ మ్యాచింగ్ అవడం ద్వారా రోజుకి రూ. 1,26,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలాగా ఒక రోజుకి ఒక 100 పీవీ మ్యాచింగ్ జరుగుతుంది అనుకోండి, సూపర్ ఫ్యామిలీ అవేర్నెస్ బోనస్ కంటే ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ ద్వారా తీసుకోవచ్చు ఈ రీపర్చేజ్ ద్వారా. చూడండి ఇక్కడ ఫస్ట్ టైం ఫ్యామిలీ బోనస్ చేస్తే 100 పీవీ మ్యాచ్ అయితే రూ. 13,460 వస్తుంది పర్ డేకి, అవునా? కానీ ఇక్కడ అదే 100 పీవీ మ్యాచింగ్ జరిగితే రూ. 1,26,000 వస్తుంది, అవునా? ఇక్కడ తేడాని మనం అర్థం చేసుకోవాలి. రీపర్చేజ్లో ఎంత పవర్ ఉందనేది మనకి అర్థమవుతుంది దీన్ని చూస్తూ ఉంటే, అవునండి. జస్ట్ 100 పీవీ మ్యాచింగ్ చేయడం ద్వారా మనకి రూ. 70,000, దాదాపు రూ. 70,000 ఎంతో తేడా వస్తుంది, అవునా? అయితే ఇక్కడ మనకి ఈ బయట ప్రోడక్ట్ దాని చాలా లిస్ట్ ఉందండి. అంటే ఇక్కడ టీ షర్ట్లు కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇవన్నీ కాస్మెటిక్స్ కావచ్చు, అలాగే హెల్త్ పరంగా కావచ్చు, మన డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ మనకి ప్రోడక్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అల్లు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి మనకి. మన సోప్స్, తర్వాత నెక్ బెల్ట్, లేకపోతే నీ బెల్ట్, ఐ రిలీఫ్ ప్యాడ్, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ప్రోడక్ట్ లిస్ట్ అనమాట ఇది ఈ బయటది. ఓకే, అయితే ఇదే విధంగా నామినీ ఫెసిలిటీ కూడా మన కంపెనీ ఈ బయట అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే పర్సన్ ఇందులో వర్క్ చేస్తా ఉన్నారో, కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారో, కంపెనీలో ఐడియా తీసుకున్నారో, వాళ్ళకి నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఇక్కడ 10 తరాల వరకు మీరు తీసుకున్న ఇన్కమ్ అనేది సెక్యూర్ గా మీ 10 జనరేషన్స్ వరకు తీసుకోవచ్చు. అంటే మీరు, మీ తర్వాత మీ వైఫ్ తర్వాత మీ పిల్లలు, లేదంటే మీ స్పౌస్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీ నామినీ కింద పెట్టుకొని వాళ్ళని 10 జనరేషన్స్ వరకు మీరు ఇన్కమ్ తీసుకునే అవకాశము ఈ బయటను కల్పిస్తూ ఉంది. ఓకేనండి, ఇది. థ్యాంక్ యూ అండి ఇంత ఓపిక మీద విన్నందుకు ప్రతి ఒక్కరికి. అయితే ఇక్కడ తెలివైన నిర్ణయం తీసుకోండి, మీరు వెంటనే ప్రారంభించండి, అవునా? దీన్ని అర్థం చేసుకోండి, ఇంకా ఫ్రీగా అంటే వినండి ఒకసారి, మళ్ళీ వినండి, తెలుసుకోండి. ఇక్కడ ఆరోగ్యంతో పాటు టైం ఫ్రీడము, అవునండి. ఈ రోజుల్లో ఎంతో మంది టైం లేక, ఫ్యామిలీతో గడపడానికి టైం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఉదయం వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తూ ఉన్నారు, అంటే టైం ఫ్రీడమ్ లేదు. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు. మన ఇండియాకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, కానీ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు. కానీ ఈ బయటం ద్వారా మనకి టైం ఫ్రీడమ్ అనేది పొందొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు. ఓకేనండి, తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే స్టార్ట్ చేయండి, యాక్షన్ స్టార్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.